ఇగో ఇంకోటి ప్రధానమైనటువంటి వార్త, తిరుపతిలో దళిత విద్యార్థి జేమ్స్పై తీవ్రమైనటువంటి దాడి. ఇవాళ ఏ కూటమి ప్రభుత్వం నిలబడ్డది? ఇవాళ ఉన్నటువంటి తిరుపతిలో ఒక విద్యార్థిని సీనియరు వ్యక్తులు కుల వివక్షతకు గురి చేసి అత్యంత కిరాతకంగా క్రూరంగా హింసపెట్టి కొట్టి టైలెట్ పోసి ఇష్టానుసారంగా కొట్టినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ జరిగిందంటే కూటమి ప్రభుత్వం ఏపీలో జరిగింది. అత్యున్నతమైనటువంటి దేవుడు ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి దేవుడు ఆ జిల్లాలో జరిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూడండి. నువ్వు ఏ హోదాలో ఉన్నా వివక్షతనే, నువ్వు ఎంత గొప్పగా ఉన్నా వివక్షతనే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా వివక్షతనే. ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ ఏమైంది, జేమ్స్పై తీవ్రమైనటువంటి దాడి జరిగింది. దాన్ని ఖండించినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మనం చూడండి, క్షణించిన శాంతి భద్రతలకు ఈ ఘటన నిదర్శనమన్న జగన్. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాను ఆందోళన, పోలీసులపై అధికార పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి. జగన్ ఆరోపణ, ఫిర్యాదుదారులపైన ఎదురు కేసులు బనాయిస్తున్నారన్న జగన్. దాడి ఘటన నిందితులపై కఠిన చర్యలు చేపట్టిన డిమాండ్. ఎవరైతే నిజంగా దాడి జరిగిందో ఆ ఉన్నటువంటి వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాత దాడి జరిగిన వ్యక్తి మీదనే మళ్ళీ రివర్స్ కేసులు. చూడు ఎటుపోతుంది, ఎంత భయంకరంగా ఉందో, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. దాడి జరిగింది, బయటకు వచ్చినటువంటి వీడియోలను చూసిన నేపథ్యం మూత్రం పోసి కుల వివక్షతకు గురి చేసి హింస పెట్టి చంపేసేటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా ఇవాళ మళ్ళీ వాళ్ళ మీదనే రివర్స్ కేసులు. ఇగో చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇక మనం ఎటుపోతుందో చూడండి. ఇంకా చూడండి ఎంత కుల పిచ్చి ఉందో మనం చూస్తున్నాం, ఎంత దారుణమైనటువంటి నేపథ్యం ఉందో మనం చూస్తున్నాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ జగనే కాదు, ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం మనం. తిరుపతిలో దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను జగన్. క్షణించిన శాంతి భద్రత ఈ సంఘటన నిదర్శనమన్న జగన్. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయన్న ఆందోళన, పోలీసులపై అధికార పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి. జగన్ ఆరోపణ, ఫిర్యాదుదారులపై ఎదురు కేసులు బనాయిస్తున్నారన్న జగన్. దాడి ఘటన నిందితులపై కఠిన చర్యలు చేపట్టిన డిమాండ్. తిరుపతిలో ఇంజనీరింగ్ విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయని, దళితులు బలైన వర్గాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు. తిరుపతిలో ఇంజనీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాలు, వారికి రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. చంద్రబాబు అధికార పార్టీ నాయకులు డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లకు వెళితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు, ఫిర్యాదుదారుల మీద ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీస ఫిర్యాదును కూడా స్వీకరించని పరిస్థితి. తిరుపతి ఘటన కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆయన ట్వీట్లో చేసిండు. ఇవాళ ఎవరు దాడి చేసిలు, ఎక్కడ పోతుంది, దాడి చేసిన మీద రివర్స్ కేసులు ఏంది? ఇవాళ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో ఇవన్నీ ఇదే జరుగుతుంది. భారతదేశంలో ఇదే జరుగుతుంది. అందుకనే మనం కూడా ఏం పట్టుకోవాలి, గన్నులు పట్టుకోవాలి. ఎందుకు గన్నులు పట్టుకోవాలి? ఇవాళ మనకి ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి మనం కూడా లైసెన్సులు అప్లై చేసుకోవాలి. లైసెన్స్ గన్నులు అప్లై చేసుకోవాలి. లైసెన్స్ గన్నులు అప్లై చేసుకొని మన మీద ఎవరైతే దాడి చేస్తారో, మన మీద ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే మనకు సపోర్ట్ చేయరో, రాజ్యాంగానికి లోబడి మనం తిరగబడాలి. ఇలా జేమ్స్ చేసిన తప్పేముంది? జేమ్స్ ఆయన చేసిన తప్పేముంది? ఆయననే కొడతారు, ఆయన మీదనే ఇష్టానుసారం దాడి చేస్తారు, ఆయననే చంపేసారని ప్రయత్నిస్తారు, ఆయన నోట్లనే టైలెట్ పోస్తారు. ఎవడు చెప్పింది? ఎక్కడుంది? ఏ ధర్మం చెప్తుంది? ఇంతకన్నా ఇంకా నిదర్శనం ఏముంది? దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. జేమ్స్ లాగా ఇంకో బిడ్డకు ఇబ్బంది కలదు. ఇప్పుడు మనం జేమ్స్ వార్త చూసినామా, ఇంకో 2-3 రోజులు ఇంకో వార్త కూడా దళిత బిడ్డల వార్త చూస్తాం. మనం గుర్తుపెట్టుకోండి. ఇంకా 2-3 రోజుల వార్త మళ్ళీ ఈ జేమ్స్లో లాంటి వార్త చూస్తాం. అంటే మనం ఎంత సిగ్గు శరం లేకుండా బతుకుతున్నామో అర్థం చేసుకోండి. ఇవాళ ఉన్నటువంటి వాడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు తిరగబడుతున్నావా? తిరగబడట్లేదు. ఇలా ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి దళిత బిడ్డలారా, మీరందరూ ఏకంగా అండి వాళ్ళను ఎవరైతే నిజంగా జేమ్స్ మీద దాడి చేసిలో, ఆ జేమ్స్ జరిగిన అన్యాయం మీద ఇలా కొట్లాడండి. ఇలా జైలు జీవితం గడపాలి వాళ్ళు. SCS అట్రాసిటీ కేసు మీకోసం బలంగా ఉన్నాయి. ఇలా చూసినా కూడా, దగ్గినా తుమ్మినా, నిన్ను ఇబ్బందులకు గురి చేసినా కూడా కేసులు అవుతాయి. మరి ఎందుకు పెంచలేకపోతున్నారు?
ఇవాళ ఉన్నటువంటి పోలీసులు నిర్లక్ష్యం చేస్తే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయండి. వాడు ఎంత పెద్ద అధికారి అయినా కూడా, ఎంత పెద్ద అధికారి అయినా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేయొచ్చు. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత ఎందుకు చేయలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి నేపథ్యం ఉంది. జేమ్స్కి అయితే ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి, అండగా నిలబడే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.